హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కెట్ వ్లాగ్స్. ముందు రోజుల్లో మనకి హన్మకొండ ట్రిప్ అయితే అయిపోయిన తర్వాత నాకైతే నిద్ర వచ్చి దారిలో వండుకున్నాం. ఇక డైరెక్ట్ ఎటు పోలేదు, చక్కగా నాకు ఇంకో ట్రిప్ ఉండే లోకల్ ట్రిప్ అనమాట ఇది. సో ఎప్పటి నుంచో కస్టమర్ మనకు చెప్తున్నారు, వర్షం కారణం వల్ల సరిగ్గా పెట్టలేకపోతున్నాం. ఈరోజు అయితే ఫైనలైజ్ చేశారు. ఈరోజైతే నేను లొకేషన్కి వచ్చేస్తాను. ఇది కస్టమర్ వాళ్ళ ఇంట్లో నుంచి సిటీ మనకి ఈ విధంగా అనిపిస్తుంది. ట్యాంక్ బండ్ కానీ, ఇండియన్ ఫ్లాగ్ కానీ, లేదంటే అంబేద్కర్ విగ్రహం కానీ, ఈ విధంగా అయితే చాలా అద్భుతంగా వ్యూ అయితే ఉంది. నేను వచ్చేటప్పుడే జీడిమెట్ల అడ్డం మీదకి నుంచి ర్యాపిడో బుక్ చేసి నలుగురినైతే ఒక ముగ్గురినైతే హెల్పర్స్ని అయితే పిలిపించుకున్నాను. ఇక్కడ మీటర్లు వచ్చేసి హౌస్ షిఫ్టింగ్ మీటర్లు ఉంది. మేమైతే ఫస్ట్ పాయింట్లో పిక్ చేసుకొని అక్కడ నుంచి సోమాజిగూడ అయితే వెళ్తున్నాం అనమాట. సోమాజిగూడలో వచ్చేసి కొన్ని ఇంటి సామాన్లు ఉన్నాయి. కస్టమర్ పాత ఇంటి నుంచి కొత్త ఇంటికి అయితే ఇంటి సామాన్లు అయితే మేము షిఫ్ట్ చేయడానికి అయితే వచ్చామన్నమాట. ప్యాకింగ్ అయితే ఆల్మోస్ట్ అన్నీ చేసే ఉన్నాయి. కస్టమర్కి డైరెక్ట్ షిఫ్టింగ్ మాత్రమే రిక్వైర్మెంట్ ఉంది, ప్యాకింగ్ ఉంది కాబట్టి. ఈ విధంగా అయితే మేమైతే మెటీరియల్ పిక్ చేసుకుని అయితే వెళ్తున్నాం అనమాట. ఇది వచ్చేసి మన కేబుల్ బ్రిడ్జ్ అనమాట. కేబుల్ బ్రిడ్జ్ మీద వ్యూ చూడండి. ఫైనల్గా అయితే మేము లొకేషన్కి వచ్చేసినాం. ఈ విధంగా కస్టమర్ మా కోసం అయితే క్యారేజ్ తెప్పించారు. ఈ విధంగా మేమైతే అందరం కలిసి భోజనం చేసుకుని అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేసినాం. ఇది కస్టమర్ వాళ్ళ కొత్త ఇల్లు. ఇది వచ్చేసి శంకరపల్లిలో ఉన్న విల్లాస్ అనమాట. ఇక్కడ లోడింగ్ చేసి అన్లోడింగ్ చేసి అక్కడ నుంచి మరికొన్ని మెటీరియల్స్ ఇంటి సామాన్ సంబంధించినవి అవి పిక్ చేసుకొని మళ్ళా ఎక్కడైతే పిక్ చేసుకున్నామో అక్కడికైతే మేము బయలుదేరినాం. ఫైనల్గా అయితే మేము రీచ్ అయిపోయినాము హైదరాబాద్కి. ఇది ట్రాఫిక్ సమయం, ఈవినింగ్ ఆల్మోస్ట్ 5 అయితే అయింది. మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే దగ్గర దగ్గర గంటన్నర వరకు ట్రాఫిక్ అయితే విపరీతంగా ఉంది. అది కూడా కేబుల్ బ్రిడ్జ్ దిగిన తర్వాతనే విపరీతమైన ట్రాఫిక్. కేవలం 10 కిలోమీటర్లు మాకు గంటన్నర కంటే ఎక్కువ పట్టింది. ఈ విధమైన ట్రాఫిక్లో మాకు చీకటి కూడా అయిపోయిందనమాట. ఇక హైదరాబాద్లో తెలియదు ఏముంది, ట్రాఫిక్ అయితే విపరీతంగా ఉంటుంది. ఇక ఓపికతో చేసుకోవాలి. నేనైతే ఫస్ట్ పాయింట్కి వచ్చాను. అక్కడ నుంచి మార్నింగ్ వ్యూ బాగుందని చెప్పినా కదా, మళ్ళీ ఆ లొకేషన్కి వెళ్తున్నాం. ఆ లొకేషన్లో ఆ సామాన్లు మొత్తం డంప్ చేసేసుకొని ఈ విధంగా అయితే నేను ఇంటికైతే బయలుదేరిపోయాను అనమాట. ఫైనల్గా ఈరోజు వచ్చేసి మనకి లోకల్ ట్రిప్ ఒక 100 కిలోమీటర్స్ జరిగింది. దీనికి మనకి వచ్చేసి 100 కిలోమీటర్స్కి 8,000 అయితే వచ్చింది లోకల్లో. ఈ ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే ఒక 2 బోండాలు తీసుకొని ఇంటికైతే వెళ్తున్నా. నేను ఆల్మోస్ట్ 3 డేస్ తర్వాత ఇంటికి వెళ్తున్నాను అనమాట. ఫస్ట్ ట్రిప్ ఖమ్మం, సెకండ్ హన్మకొండ, థర్డ్ లోకల్ ట్రిప్. ఆల్మోస్ట్ నాకు 3 డేస్ ఇట్లా కంప్లీట్ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.